తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 2025 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అయితే ఈ అవార్డ్స్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రత్యేక అవార్డు సుద్దాల అశోక్ తేజ్ గారికి వచ్చింది. అంటే సి నారాయణ రెడ్డి గారిని సుద్దాల అశోక్ తేజ్ గారు తన సాహిత్య ప్రయాణంలో ఒక తండ్రిగా భావిస్తారు. అలాంటి సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజ్ గారికి రావడం 100కి 100% కరెక్ట్. సో ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ్ గారు మనతో ఉన్నారు. ఈ అవార్డు గురించి, అలాగే ఆయన సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఆయన రచనా ప్రయాణం ఎలా జరుగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రజా. సార్ ఇలాంటి పెద్దల్ని కలుసుకునే అవకాశం అప్పుడప్పుడు వస్తుంటుంది. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మీరు రాసిన కొన్ని వందల పాటలు టీవీల్లోనో ఫోన్లోనో వింటూ ఉద్వేగం చెందుతూ కొంత జ్ఞానం పెంచుకుంటూ రకరకాల భావోద్వేగాలకు గురైన లక్షలాది మనుషుల్లో నేను ఒకరిని. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీ ముందు కూర్చోవడం. ఈ అవకాశం నాకు కల్పించిన మా ఐ డ్రీమ్కి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బా, ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ రజా. సార్ చాలా సభల్లో, చాలా సందర్భాల్లో సినారే గారికి మీరు ఒక తండ్రి స్థానం ఇచ్చారు. అన్ని విధాల మీరు ఆయన గురువుగా భావిస్తారు. అలాంటి సినారే అవార్డు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే కడుపులో పట్టనంత లేదా మనసులో పట్టనంత మెదడులో పట్టనంత ఆనందం అంటారు చూడండి, అలాంటి ఆనందమే నాకు కలుగుతుంది. ఎందుకంటే మా నాన్న సుద్దాల హనుమంత్ గారు ప్రజాకవి, మీకు తెలిసింది, అందరికీ తెలిసిన విషయం. మా నాన్న తర్వాత నేను నా ఒక వెలుగుల ఒక స్తంభం అనుకోండి, ఒక ధ్వజస్తంభం అంటారే, అలాగా ఒక స్తంభంలాగా, ఒక కాంతి స్తంభంలాగా నేను నా ఊహ తెలియనప్పటి నుంచి నేను ఊహించుకున్నది నారాయణ రెడ్డి గారిని. సార్ ఎందుకు అంటే అప్పుడు మాకున్న ఆధారం రేడియో మాత్రమే. రేడియోలో ఉగాది పండుగ సందర్భంలో కవి సమ్మేళనం అని వచ్చేది రేడియోలో. సార్ అప్పుడు కవి సమ్మేళనం లోపల మాకు మా నాన్న మేమందరం కలిసి వినేవాళ్ళం. నాన్న, అమ్మ, మేమందరం వెళ్ళేవాళ్ళం. నేను చిన్నవాడిని అనుకోండి, బట్ నాకెందుకో అంటే అందులో పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఆరుద్ర గారు ఉండేవారు, ఇంకా శ్రీశ్రీ గారు ఉండేవారు, లేకపోతే ఇంకో పెద్ద ఆయన ఉండేవారు, జ్ఞానానంద కవి ఉండేవారు, ఇట్లా మన బోయి భీమన్న గారు ఉండేవారు, చాలామంది ఉన్నారు. ఒక అద్భుతమైన మాణిక్యాలు లాంటి వాళ్ళందరూ మాత్రమే కవిత్వం చదివేవాడు. అది ఎందుకు అంటే మరి మా నాన్నకు కూడా నారాయణ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అప్పుడు వాళ్ళల్లో ఆయన యువకుడు. ఎవరు? నారాయణ రెడ్డి గారు. చాలా స్ఫురద్రూపి ఆయన. అంటే ఆ మూర్తిమత్వం కూడా చాలా గొప్పది, ఆయన వక్తృత్వం కూడా చాలా గొప్పది, ఆయన కవిత్వాన్ని చదివే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొక రకం చెప్పాలంటే కొంత నాటకీయంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే కొంత నాటకీయత ఉంటుంది, అవసరం అవుతుంది. అది మిగతా పెద్దలలో ఉండేది కాదు. మాకు పిల్లలుగా అంటే హై స్కూల్ స్టూడెంట్స్గా, కాలేజీ స్టూడెంట్స్గా అది ఆకర్షణీయంగా ఉండేది. పైరగాలి నెవడాపును పరిమళాల నెవడాపును ఎవడాపును మానవత రవి రుక్కును కవి వాక్కును, ఇలా చదివేవారు ఆయన. అది అప్పటిదాకా చదువుతున్న పెద్దల యొక్క ఆ ప్రెజెంటేషన్కి, టెండరింగ్కి ఇది తేడా ఉండేది. కరెక్ట్. అలా నేను నారాయణ రెడ్డి గారిలాగా కవిత్వం రాయాలి, చదవాలి. నారాయణ రెడ్డి గారిలాగా సాహిత్య ఉపన్యాసాలు ఇవ్వాలి. నారాయణ రెడ్డి గారిలాగా సినిమా పాటలు రాయాలి. ఇవి చిన్ననాడే నా లోపల పడినటువంటి విత్తనాలు. ఇంట్లో ఎలాగో పాట అల్లిక ఉందిగా, నాన్నతో ఇంట్లో ఎట్లాగో పాట అల్లిక ఉంది. కొత్త కొత్త పాటలు మొట్టమొదటి మా అమ్మకే వినిపించేవాడు ఆయన. అది మేము వద్దన్నా మాకు వినబడేది కదా. మా అమ్మ మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పక్కన కూర్చోబెట్టుకోవడం, నాన్న పాడుతుండే, మా నాయన హార్మోనియం వాయిస్తూ లేదా సితార వాయిస్తూ పాడేవాడు. అది తెలియకుండానే సహజాతి సహజంగా ఉగ్గుపాలతో వచ్చినట్టుగానే మాకు ఆ వాతావరణం మా హృదయంలో ప్రవేశించింది. దానికి తోడు ఈ రేడియో వల్ల, ఈ సినిమా పాటల వల్ల
రేడియో ద్వారా సినిమా పాటలు వింటాం కదా. అవునవును. అప్పుడు నారాయణ రెడ్డి గారు రచన, హ్మ్. గానం ఘంటసాల అనగానే ఇదేదో కొత్తగా ఉంటుంది అనిపించింది నాకు అప్పుడు. ఈ నల్లని రాలలో ఇలాంటి పాటలు. అలాగే యుగళ గీతాలు కూడా చాలా ఆయన ఎక్స్‌ప్రెషన్ నాకు నచ్చేది. హ్మ్. అలా మనసు నన్నే నానే ఆ గుంభనంగా ఉండే ఆ విధానం నాకు బాగా నచ్చేది. ఆయన నేను తొలి నాళ్లలోనే నా రోల్ మోడల్‌గా అనుకున్నా. సరే. అలా పెరుగుతూ, పెరుగుతూ ఆయనతో సాన్నిధ్యము దొరికింది. ఆయనతో సభ పంచుకోవడము దొరికింది. ఆయన నన్ను మెచ్చుకోవడము, నా పుస్తకాలకు ముందు పాటలు రాయడం. ఇవన్నీ నేను కన్న కలలన్నీ ఒక్కొక్కటి నిజమవుతూ వచ్చినాయి. ఆ కలల్లో ఒక భాగమే సినిమాలో పాటలు కూడా. హ్మ్. అదే ఆయన సినిమాలో రావాలి, ఆయన రాసిన దాంట్లో రావాలి అనుకున్నాను. అది 'ఒసేయ్ రాములమ్మ'లో ఆయన మొదటి పేరుంటది. సరే. రెండో పేరు నాది. అవును. ఇలా ఆయన నన్ను తనకు తెలియకుండానే నన్ను నడిపించిన వ్యక్తి ఆయన. సరే. నేను ఆయనకు ప్రత్యక్ష శిష్యుని కాదు. ప్రతిక్షణ శిష్యుడిని. అబ్బా! ఎంత గొప్ప మాట అన్నారు. కనుక ఆ ప్రభావం నా మీద ఉంటది. అలాగని నేనెక్కడా నారాయణ రెడ్డి గారి పాటని గాని, దేన్ని గాని నేను అనుకరించను. హ్మ్. మీరు ఆయన పద్ధతిలో అనేది ఉండదు. కాపోతే ఆయన నన్ను ప్రభావితం చేసినారన్నమాట సత్యం. సో, అట్టనమాట. అంతే. సో ఈ అవార్డ్ రాంగానే ఫస్ట్ ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? మా ఆవిడతోనే. హ్మ్. మా నేను ఒక ఫంక్షన్‌లో ఉన్నాను నేను. అంటే హ్మ్. మా చిన్న మనవరాలు నర్సరీ పిల్లలుంటారు గదా! హ్మ్. నర్సరీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ అని చేస్తారు. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో. అవునవును. ఆమె నర్సరీ. నన్ను ఆహ్వానించింది. "తాత నువ్వు రా" అని. అంటే వాళ్ళ టీచర్‌ని తీసుకొచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చింది. హ్మ్. మా గ్రాడ్యుయేషన్ పట్టా ఇప్పటికి నువ్వు రావాలని. నేను, మా మిసెస్ ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఇక్కడ దగ్గరే జోషి విద్యానికేతన్‌లో. సరే. ఉంటే నాకు మెసేజెస్ వస్తున్నాయి. మనం ఆపేస్తాం గదా! ఇప్పుడు ఇప్పటిలాగానే. హ్మ్. ఆపేస్తా ఉంటే టిక్ టిక్ అని వస్తా ఉంది. నేను అక్కడ మాట్లాడే దాంట్లో పిల్లలకు ప్రైజులు ఇవ్వడంలో కాన్సంట్రేట్ అయి ఉన్నా. అదంతా అయిపోయి దిగి మళ్ళా కారెక్కుతున్నప్పుడు అప్పుడు చూస్తే మన మిత్రులున్నారు గదా! మీలాంటి మిత్రులుంటారు గదా! సరే. అనేక మంది మన ఛానల్స్ వాళ్ళు, మిత్రులు, సాహిత్య పత్రిక అందరూ అన్న నీకు నారాయణ రెడ్డి గారు తొలి అవార్డ్ వచ్చింది. తొలి అవార్డ్ నీకు ప్రకటించింది గవర్నమెంట్ అనే విషయం అప్పుడు ఓపెన్ చేసి చూస్తే భరద్వాజ గారు, తమ్మాడు భరద్వాజ గారు వినిపిస్తున్నారు. హ్మ్. ఇట్లా ఇట్లా ఒక్కొక్కరికి ఇది అని. ఫస్ట్ నేను అనుకుందంటే నాకు గద్దర్ అవార్డు నేను ఈ మధ్యన గొప్ప పాటలేం రాయలేదే హ్మ్. అనుకున్నా. హ్మ్. ఫస్ట్ అనుకున్నది. సరే. కన్నప్ప రాశాను మంచి పాట. మంచి పాటలు రాశాం. గొప్ప పాటలు ఏం రాసాము? ఎలా వచ్చింది? అనుకున్నా. తీరా చూస్తే అది సంవత్సరం వచ్చిన పాట కాదు. మొత్తం నా కెరియర్ మీద ఇచ్చినటువంటి అవార్డులలో సరే. పెద్దవాళ్ళందరికీ ఇచ్చినారు. అందులో నిజంగా చెప్పాలంటే అంత పెద్దవాళ్ళు చిరంజీవి గారు లాంటి మహానుభావులతో పోల్చుకుంటే మనం చిన్నవాళ్ళమే కదయ్యా! సరే. కదా! ఆ వరుసలో నా పేరు ఉండడం అనేది అందరికన్నా చిన్నవాడిని నేనే ఇప్పుడు ఆళ్ళ దాంట్లో. ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, సరే. నారాయణమూర్తి గారు, జయసుధ గారు, మరి చిరంజీవి గారు, కమల్ హాసన్ అవును. గారు. అవును. ఆ దాంట్లో మనము రావడం అనేది బహు ఆనందం అనమాట. సరే. మహదానందం అంటారు కదా! మీకు బాగా నచ్చిన, బాగా ఇష్టమైన సి. నారాయణ రెడ్డి గారి ఒక్క పాట పాడమంటే ఏ పాట పాడతారు సార్? నన్ను ప్రభావితం చేసిన పాట, నన్ను ఆలోచింపజేసిన పాట 'అమరశిల్పి జక్కన్న'లో 'ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను.' హ్మ్. మేము స్కూలుకి నడిచి వెళుతా ఉంటే రాళ్ళ గుట్టలుండేవి మాకు. అవి మాకు వాటితో మేము దెబ్బ తాకిచ్చుకుంటే ఎర్రని రక్తం వచ్చేది మాకు. హ్మ్. జారి పడితేనో దాని మీదకెళ్ళి రచ్చబండలాగా ఆడేవాళ్ళం. జారుడు బండ ఆడతాం. ఇంత కఠినంగా ఉండి ఈ రాళ్ళల్లో కళ్ళున్నాయంటాడు ఏంటి ఈ పెద్ద మనిషి అసలు ఈయనకి ఏం కవిత్వం ఇది అని ఆయన మీద రివర్స్‌గా ఆలోచించడంతో మొదలైంది ఆయన గురించి ప్రయాణం. హ్మ్. మాకేమింక ఇప్పుడు ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగాను అనేది ఒక పెద్ద శిల్పం మీద రాసినాడని మా 6వ తరగతి పిల్లలకేం తెలుసు? హ్మ్. అలా అనుకుంటూ వినడం మొదలుపెట్టి మా నాన్న దగ్గరికెళ్ళి అడిగాం. హ్మ్. అప్పుడు నాన్న చాలా వివరించినాడాయన. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను అనేది ఒక శిలను శిల్పంగా చేస్తున్నప్పుడు కళ్ళు నల్లగా ఉంటాయి కదయ్యా! హ్మ్. అందులో రాళ్ళల్లో కళ్ళని చూస్తున్నాడాయన. అది గొప్ప భావ వ్యక్తీకరణరా అని అప్పుడు మాకు అది కూడా పెద్దగా అర్థమైనట్టు లేదు. మొత్తానికి ఆ పాట నన్ను పట్టుకున్నదది. సరే. అంటే యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూ మధ్యలో గాని, లాస్ట్‌లో గాని అడగదాం అనుకున్నాను. కానీ ముందే ప్రస్తావన వచ్చింది. ఈ అవార్డు రాంగానే ఎవరితో పంచుకున్నానంటే మీ అర్ధాంగి పేరు చెప్పారు. పక్కనే ఉన్నారు. హ్మ్. హ్మ్. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసు సార్.
సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా ఒక్క అవకాశం కోసం అది ఒక రకమైన అవమానమే. అంతే. హ్మ్. అది అవమానింపబడుతున్నారు అని మీకు గూడా తెలుసు. ఆ రాత్రంతా నరకం అనుభవించి ఇంటికొచ్చి ఆమె భుజం పైన తలబెట్టి ఏడ్చి బోరున ఏడ్చి ఏడ్చి ఆ! సత్యం బాబు, ఆ! సత్యం రాజా. ఆ! ఈ మొత్తం ప్రయాణంలో ఆమె సహకారం, ఆమె తోడ్పాటు, ఆమె ప్రేమ. అనంతం. దానికి దాన్ని మనం ఒక పరిధిలో చేర్చి చెప్పలేనంత. సరే. తన తోడ్పాటు లేకపోతే మనకు పాట లేదు. హ్మ్. ఒక్క మాట ఎందుకు అనవసరమా? అవసరమా? గవర్నమెంట్ జాబ్ వదిలేయడం అవసరమా? అని ఒక్క వాక్యంతో హ్మ్. పరిసమాప్తమయ్యేది నాది సినీ జీవితం. కానీ నా మీద ఆమెకున్న నమ్మకం కావచ్చు, హ్మ్. లేదా మేము పెళ్లి చేసుకున్నప్పుడు నేను వెర్రి వెర్రి పాటలు, పిచ్చి పిచ్చి పాటలన్నీ ఆమె మీదనే అల్లి పాడిన క్షణాలు కావచ్చు. పాడారా? ఉంటాయి కదా! ఇప్పుడు ఎవరు ఆర్టిస్టు భార్య ఇష్టమైతే ఆమె బొమ్మ గీసి చూపిస్తాడు. హ్మ్. మేము ఆమె ఏదో కూనరాగం తీసి చూపిస్తాం. అంతే కదా! హ్మ్. అలా ఒక నమ్మకము ఏర్పడుతుంది కదా! ఇతను ఇలా చేయగలడు అని. హ్మ్. నేనెప్పుడో మేము చిన్న డబ్బు రూమ్‌లో ఉండేవాళ్ళం రాజా. అంటే 3 వైపులా రేకులుండేవి. సార్. ఒక పైన రేకుండేది. ఒక సిమెంట్ గోడకు ఇటువైపు రేకులు, పైన రేకుండేది. హ్మ్. అందులో మేము కాపురం చేసాం. మా మొదటి కాపురం అది. అబ్బా! అది నేను పెద్ద అజానుబాహు అమితాబ్ బచ్చన్ గాదు గదా! నాకు గూడా కాళ్ళకు తాకేంత దగ్గరే ఉండేది రేకు, డోరు. హ్మ్. ఇంత పొట్టిగా ఉన్నా గూడా అది మా కాళ్ళకు తాకేది. అందులో మేమున్నామనమాట. కాళ్ళు ముడుచుకొని పడుకోవాలన్నమాట. ముడుచుకోవాల్సిన పరిస్థితి. హ్మ్. అప్పుడు నేను విశాలాంధ్రలో పని చేస్తున్నాను. అప్పుడు బహుశా నాకు రూ. 175 ఏదో సంథింగ్ జీతం నాకు. ఆ రోజులలో గూడా మేము చాలా ఆనందంగానే ఉంటూ నేను నడియడారిలో జాబిలి దిగి వచ్చింది అని నేను తన మీద పాట ఆ! ఇలా తమాషాగా ఉంటది గదా! ఇప్పుడు ఆమె కూడా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి. హ్మ్. నేను అంతో ఇంతో పట్టణంలో చదువుకున్న అబ్బాయిని. సో, నా ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ పాట రూపంలో ఉండేవి. కనుక ఆమెకు మరి ఏదో ఒక నమ్మకం అయితే ఉంది. ఇతను హ్మ్. వాళ్ళ నాన్న గూడా పాటలు రాస్తాడు. ఇతను గూడా వెళ్తా అంటున్నాడు. బహుశా బాగా చేయగలడేమో. అంతకు పూర్వమే నేను మెట్టుపెల్లిలో అంటే ఇదేమో ఒక జీవితం. బిగినింగ్ జీవితం. నేను గవర్నమెంట్ టీచర్‌గా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటాం గదా! అవును. ఆ రోజులలో. అవును. ఆ పల్లెటూరులో టీచర్‌ని. మాకేం తక్కువ. అప్పుడు మేము అప్పటికే నాకు కరీంనగర్ జిల్లాలో నాకు ఒక కలెక్టర్ సమావేశమైన, ఒక ఎమ్మెల్యే గారొచ్చిన నన్ను పిలవడము, హ్మ్. నాతోని ఉపన్యాసం చేయించడము, ఒక పాట చేయించడం. ఇవన్నీ తను చూస్తుంది గదా! ఓకే. అక్కడ ఉన్న పెద్దలు, సాహిత్య పెద్దలు ఉండేవాళ్ళు. అంద వెంకటరాజన్ గారని, ఆయన అవధాని. అట్లాగే శ్రీగాది శంకర కవి గారని ఒక పెద్ద కవి. వీళ్ళందరూ కూడా నా పాట విషయంలో, నా మాటల విషయంలో వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. హ్మ్. ఇదంతా చూస్తుంది గాబట్టి, ఏమో ఇతను కూడా తప్పేముంది వెళ్తే నిలబడతాడు గావచ్చు అనే నమ్మకం హ్మ్. నన్ను నడిపించింది ఆమె సపోర్ట్.